చెరువు మత్తడి దుంకినప్పుడు అలుగు పారినప్పుడు చేపలు ఎలా పడతారు? సాధారణంగా ఏం చేస్తారు? అలుగు పారుతున్నదంటే కిందికి పోయే నీళ్ళలో వెనుక బ్యాక్ సైడ్ అలుగు తర్వాత నీళ్ళలో వల వేసుకొని కూర్చుంటారు. కానీ చేపలు పైకి వెళ్ళి కిందికి పోవు. మనం ఎంత స్పీడు నీళ్ళు కిందికి పోతూ ఉంటాయో అంత స్పీడు కింద ఉన్న చేపలు పైకి వస్తాయి, కానీ పైన ఉన్న చెరువులో ఉన్న చేపలు కిందికి రావు. కాబట్టి ఈ విధంగా అలుగు ఎక్కడైతే పారుతుందో అక్కడ కిందికి పోయే నీళ్ళ దగ్గర ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుంటే అవి కిందికి వెళ్ళి గుంపులుగా వచ్చి ఏం చేస్తాయంటే, అది అడ్డం గోడ తగులుతుంది కాబట్టి అవి జంప్ చేసి అలుగు లోపలికి చెరువులోకి దుంకాలని జంప్ చేస్తాయి. ఆ జంప్ చేసినప్పుడు ఏమవుతాయంటే, ఇక్కడ అలుగు మీద సిమెంట్ దిమ్మె మీద ఈ విధంగా జాలి వేసుకొని ఉంటే ఈ విధంగా చేపలు పడతాయి. ఆ విధంగా పడతారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఈ విషయాలు తెలియక కిందికి పోయే వాటర్లలో కింద పోయి వల వేసుకొని కూర్చుంటారు. అది ఆ విధంగా చేపలు రావు. అది వచ్చినా కానీ ఏవో కొద్ది తక్కువ. కానీ ఈ విధంగా పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కిందికి వెళ్ళి వాటర్ ఎంత స్పీడు పోతూ ఉంటుందో అంత ఆపోజిట్లో అవి కూడా స్పీడ్ వస్తాయి. ఈ విధంగా ఇక్కడ సిమెంట్ దిమ్మె ఉన్న దగ్గర జంప్ చేస్తాయి. జంప్ చేసినప్పుడు ఏం చేయాలా, పైన ఆ వల వేసుకొని ఇట్లా జోలిలాగా పట్టుకుంటే ఆ విధంగా పడుతూ ఉంటాయి. ఇక ఇక్కడ చూడండి, ఒక చెరువు దగ్గర చెరువు అలుగు దగ్గర ఈ విధంగా జాలర్లు పట్టుకుని చూడండి, కనబడ్డదా? ఆ విధంగా పడతాయి అన్నట్టు. వెరీ గుడ్. ఆ విధంగా పొద్దున ఒక గంట నుంచి ఈ విధంగా చేపలు ఆల్రెడీ పట్టి సంచిలో కూడా వేసుకున్నారు. ఇప్పుడే ఒక 2 కిలోల చేప పడ్డది. అయినా కానీ వీళ్ళు వేస్తా ఉన్నారు. చూడండి ఎంత మంచిగా పడుతుంది చూడండి. ఆ విధంగా పడితే చేపలు వస్తాయి. కానీ కింద పోయే వాటర్లో కింద వల వేసుకొని ఎంత కష్టపడ్డా కానీ వేస్ట్. ఈ విధంగా టెక్నిక్తోని ఈ విధంగా పడుతూ ఉంటాయి. చూడండి, పెద్ద 2 కిలోల చేప వచ్చింది. ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఎవరైనా పట్టే వాళ్ళ మిత్రులు ఉంటే ఈ టెక్నిక్తోని చేపలు పడితే చాలా చేపలు పట్టుకునే అవకాశాలు ఉంటాయి. సో మరిన్ని వీడియోల కొరకు BSN 9 అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా కొన్ని కొత్త టెక్నిక్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. ధన్యవాదములు.